హలో నమస్తే నేను సానా వెల్కమ్ టు భక్తి సాగర్. వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహాలు వివిధ రాశుల్లోకి మార్పు చెందటం వలన కొన్ని రాశుల వారికి శుభయోగాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాల ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన కూడా ఉంటుంది. ఆగస్టు నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఆగస్టు 28వ తేదీన బుధ శుక్ర గ్రహాల కలయిక చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటక రాశిలో జరుగుతుంది. దీని ఫలితంగా కర్కాట రాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులకి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే లక్ష్మీనారాయణ రాజయోగం ఆగస్టు మాసంలో లబ్ధి పొందే ఆ రాశుల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటిది వృషభ రాశి. ఆగస్టు మాసంలో లక్ష్మీనారాయణ రాజయోగం వృషభ రాశి జాతకులకి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి అనేక లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. అయితే వృషభ రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. అన్ని విషయాలలో వృషభ రాశి వారు విజయాలని సాధిస్తారని పండితులు చెప్తున్నారు. ఇక రెండవది వృశ్చిక రాశి. లక్ష్మీనారాయణ రాజయోగం వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు గతం కంటే ఎక్కువ మెరుగైన ఫలితాలని పొందుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రంగంలోనూ వీరు విజయాలని సాధిస్తారు. ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ఇది వృశ్చిక రాశి వారికి అదృష్ట సమయం అని పండితులు చెప్తున్నారు. ఇక మూడవది మీనరాశి. లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మీనరాశి జాతకులు సానుకూల ఫలితాలని పొందుతారు. మీనరాశి వారు చేసే ప్రతి పనిలోనూ విజయాలని సాధిస్తారు. ఈ యోగం వీరికి సక్సెస్ ని అందిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా లాభాలతో పాటు శుభాలు చేకూరుతాయి. ఏ పని చేసినా మీనరాశి వారికి సక్సెస్ వస్తుంది. ఇది వీరికి కలిసొచ్చే కాలమని పండితులు చెప్తున్నారు.